ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 3వ తేదీ జూలై 2025. ఎస్ఎస్డి టోకన్స్ అండ్ డిడి టోకన్స్ అయితే విష్ణునివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో ఎస్ఎస్డి టోకన్స్ అనేది ఇస్తారు. అండ్ అలాగే భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే దివ్య దర్శన్ టోకన్స్ అనేది ఇస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన వెళ్ళాలనుకున్న భక్తులైతే డీడీ టోకన్స్ భూదేవి కాంప్లెక్స్లో తీసుకోవాలి. ఇక డిస్ప్లేలో మెన్షన్ చేశాను చూడండి. 4వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ 16,000 టోకన్లు అయితే 16,500 టోకన్లు అయితే ఇష్యూ చేశారు. మార్నింగ్ 11 AM స్లాటు, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ 12 PM టు నైట్ 10 PM వరకు ఉండే టైం స్లాట్స్ అనమాట. అండ్ భూదేవి కాంప్లెక్స్లో అయితే ఈరోజు చాలా క్రౌడ్ అయితే ఉంది. ఎందుకంటే ఇంకా వీకెండ్ కదా, ఫ్రైడే, సాటర్డే, సండే వీకెండ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి క్రౌడ్ అయితే హెవీగానే ఉంది. సో మీకు నియర్ బై లొకేషన్ ఏదైతే ఉంటే ఆ లొకేషన్కి వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోండి. ఆధార్ కార్డు, ఆ తర్వాత సాఫ్ట్ కాపీ ఏదైనా ఒరిజినల్ లేకుండా సాఫ్ట్ కాపీ, జిరాక్స్ ఏదో ఒకటి ఉంటే మాత్రం అలో చేస్తారు. అది చూపించిన తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళి ఉంటే టోకెన్ అనేది ఇస్తారు. ఆధార్ కార్డు వాళ్ళు తీసుకొని నెంబర్ ఎంట్రీ చేసుకున్న తర్వాత మీ ఫోటో అనేది క్యాప్చర్ చేస్తారు. వన్స్ టోకెన్ అనేది వస్తుంది, టోకెన్లోనే మీకు దర్శనం టైమింగ్ స్లాట్ అన్నీ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే దివ్య దర్శన్ టోకన్స్ ఇప్పుడు చూడండి భూదేవి కాంప్లెక్స్ లోపలైతే ఇస్తారు. 4వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ ఆఫ్టర్నూన్ 12 PM, ఆ తర్వాత 2 PM, 3 PM, 4 PM, 5 PM అండ్ 6 PM అనమాట. ఇవంతా టైం స్లాట్స్ ఇవైతే ఇస్తారు రేపటి రోజు దర్శనానికి. అంటే బిఫోర్ 1 డే దర్శనానికి వెళ్ళాలి అలా అనమాట. రేపు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజు టోకెన్ అనేది తీసుకోవాలి. బిఫోర్ 1 డే వచ్చి టోకన్స్ అయితే తీసుకోవాలి. శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళాలంటే భూదేవి కాంప్లెక్స్లో డీడీ టోకన్స్ తీసుకోండి. అండ్ ఎస్ఎస్టీ టోకన్స్ 3 ప్లేసెస్లలో ఎక్కడైనా తీసుకోవచ్చు. వాటికి ఎటువంటి రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదు. డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. బై వాక్ అయినా వెళ్ళొచ్చు, బై స్టెప్స్ అయినా వెళ్ళొచ్చు. ఎస్ఎస్టీ టోకెన్ ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. బోత్ ఆర్ ఫ్రీ టోకన్స్, ఎటువంటి మనీ అయితే ఎవరు తీసుకోరు. ఇంకోటి ఏంటి అంటే ఎస్ఎస్టీ లేదా డీడీ టోకన్స్ ఎవరైనా తీసుకుంటే 30 రోజులకు ఒకసారి దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ వచ్చి మీరు 31st డే వచ్చి మళ్ళీ టోకెన్ తీసుకొని మళ్ళీ కొండపైకి అయితే వెళ్ళొచ్చు. అండ్ అలాగే నిన్న గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర ఇప్పుడు చూడండి, ఇక్కడ తడికలన్నీ ఉంటుంది ఈ షాప్స్ పైన. అవి అయితే కొంచెం కాలిపోయింది. ప్రజెంట్ అయితే భక్తులకైతే ఎటువంటిది ఏమీ కాలేదు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఆర్పేశారు. సో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఓకేనా. అండ్ ఆ తర్వాత లోకల్ టెంపుల్స్లో గోవిందరాజస్వామి టెంపుల్ బాగా ఫేమస్ తిరుపతిలో. అండ్ అలాగే కోనేరు కూడా ఉంటుంది. ఇప్పుడు ఎదురుగా వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇది గోవిందరాజస్వామి గోపురము. ఇక్కడే మనకి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న విష్ణునివాసం అయితే ఉంటుంది. ఇక్కడ గేట్ నెంబర్ రెండో గేట్ నెంబర్ దగ్గర టోకన్స్ వేస్తారనమాట. అక్కడ క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 1 PM నుంచి క్యూ లైన్స్ అయితే ఉంటుంది 3 ప్లేసెస్లలో. మార్నింగ్ టైమ్స్ ఎవరు టోకన్స్ అయితే ఇవ్వడం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఓన్లీ ఆఫ్టర్నూన్ క్యూ లైన్ అలో చేస్తారు. ఈవినింగ్ 3 PM టు 4 PM లోపల టోకన్స్ అనేది ఎప్పుడైనా ఇస్తారు. ఇప్పుడు టైం అయితే 4 దాటింది. టోకన్స్ అనేది ఇష్యూ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఆల్రెడీ. కాబట్టి 3 to 4 PM లోపల టోకన్స్ అనేది ఎప్పుడైనా ఇస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ అయితే నమూనా ఆలయం. మనకి తిరుమలలో కొండపైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ టెంపుల్ అయితే. జూ పార్క్ రోడ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది కపిలతీర్థం సర్కిల్ అనమాట. శివుడు బాగా ఫేమస్ ఇక్కడ. అలాగే ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ లైవ్ స్టేటస్ మీరు కనుక్కోవాలనుకుంటే ఇంతకుముందు వాట్సాప్ నెంబర్ డిస్ప్లే ఇచ్చాను కదా, అదైతే చూడండి. జస్ట్ హాయ్ అని పింగ్ చేస్తే చాలు. టీటీడీ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ వాళ్ళు రిప్లై అయితే ఇస్తారు. అండ్ అలాగే తిరుమల.org వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లో కూడా మీరు లైవ్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. ఇంకా క్లారిటీ లేకుంటే తిరుపతి తిరుమల దేవస్థానంది హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉంటుంది గూగుల్లో. అక్కడ సెర్చ్ చేసి ఫోన్ చేసి కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోండి. టోకన్స్ అనేది ఎప్పుడు ఇస్తున్నారు, ఏ టైంకి ఇస్తున్నారు అని. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఈవినింగ్ నుంచి టోకన్స్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు ఒకలామాత టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది ఒకలామాత టెంపుల్ అని చెప్పి పిలుస్తారు. కాణిపాకం వెళ్ళేటప్పుడు తిరుపతి టు బెంగళూరు హైవేలో అయితే ఉంటుంది. ఆ తర్వాత అలిపిరి స్టెప్స్లో పాలరాతితో బాలకృష్ణుడైతే ఇక్కడ నిర్మించారు. అండ్ పాలరాతితో అయితే బాగా కట్టడం అయితే జరిగింది. టెంపుల్ బాగా చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. వీలైతే చూడండి, అలిపిరి స్టెప్స్ ఎవరైనా ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే మనకు కనిపిస్తుంది టెంపుల్ అనేది.
ఆ బ్యాక్ సైడ్ కూడా గోపురం గమనించవచ్చు. ఈ టెంపుల్ అయితే గోవిందరాజస్వామి టెంపుల్, ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా ఇది. అండ్ అలాగే ఎవరైతే లగేజ్ తీసుకొని కొండపైకి బై వాక్ వెళ్ళాలనుకుంటారో అలిపిరి స్టెప్స్లోనే లగేజ్ కౌంటర్స్ అయితే ఉంటుంది. అక్కడ లగేజ్ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్లో మీరు లగేజ్ ఇచ్చిన తర్వాత కొండపైకి వెళ్ళి లగేజ్ అనేది మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, అలాగే టోకన్స్ ఎవరికైనా దొరకలేదు అని బాధపడుతూ ఉంటే డైరెక్ట్ కొండపైకి వెళ్ళి సరదర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సరదర్శనం క్యూ లైన్లో అయితే మళ్ళీ మీకు టోకన్ అనేది ఇస్తారు. అది దర్శనం టైమింగ్ కూడా 16 to 18 అవర్స్ అయితే పడుతుంది. అందులో ఇప్పుడు వీకెండ్ కదా, క్రౌడ్ అనేది హెవీగానే ఉంటుంది. సో మీరు చూసుకొని కొద్దిగా ముందే తిరుపతికి వచ్చి క్యూ లైన్లో వేచి ఉండి టోకన్స్ అయితే తీసుకోండి. అలాగే సరదర్శనం క్యూ లైన్లో కూడా లగేజ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, కానీ క్యూ లైన్స్ మొత్తం క్యారీ చేయాలి. వన్ మోర్ థింగ్, అలాగే ఎస్ఎస్డి టోకన్స్ అయినా డీడీ టోకన్స్ అయినా లగేజ్ పెట్టుకోవడానికి క్యూ లైన్స్ అన్ని క్రాస్ అయినాక కంపార్ట్మెంట్లోకి వెళ్ళడానికంటే ముందు ఆప్షన్ అయితే ఉంటుంది, లగేజ్ డిస్ట్రిబ్యూషన్ కౌంటరు, అక్కడైనా పెట్టచ్చు. లేదు అంటే తిరుమలలో ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ అని చెప్పి ఒకటైతే ఉంటుంది తిరుమలలో, అక్కడ పద్మనాభ నిలయం అండ్ అలాగే మాధవ నిలయం, ఇక్కడ కళ్యాణ కట్టలు, ఆ తర్వాత ఫ్రీ లాకర్స్ ఇలాంటివన్నీ అయితే ఉంటుంది. అక్కడ కామన్ హాల్స్ ఇవంతా అయితే ఉంటుంది. అక్కడ లగేజ్ కనుక పెట్టేసి దర్శనానికి వెళ్తానంటే అలా కూడా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, మాధవ నిలయం అండ్ అలాగే పద్మనాభ నిలయం లాకర్స్ అనమాట ఇది. ఆ తర్వాత తిరుమలలో కూడా మనకి లోకల్ టెంపుల్స్ అయితే ఉంటుంది. ఒకటి వరాహస్వామి టెంపుల్ తిరుమల కోనేరు పక్కనే ఉంటుంది. ఆ తర్వాత జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, ఆకాశగంగా, శిలాతోరణం, పాప వినాశనం, శ్రీవారి పాదాలు, చెప్పుకుంటూ పోతే ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే రీసెంట్గానే టీటీడీ గవర్నమెంట్ వాళ్ళు అయితే లడ్డు కౌంటర్స్ అయితే ఓపెన్ చేశారు. జస్ట్ స్కాన్ చేస్తే లడ్డు యూపీఐ పేమెంట్ ఇలా ఆప్షన్ అయితే వస్తుంది. వీలైతే ట్రై చేయండి లడ్డూస్ గురించి. అలాగే టోకన్స్ తీసుకొని అందరి హ్యాపీగా దర్శనానికి అయితే వెళ్ళండి. టోకన్స్ మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరి క్యూ లైన్లో ఉండి టోకన్స్ కంపల్సరీ తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓం నమో వెంకటే.